నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. నిజం వైపు నిబద్ధతతో. 25 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరిన స్నేహితులు మరిచిపోయిన జ్ఞాపకాలను మళ్ళీ వెలుగులోకి వచ్చాయి. కానీ చివరిలో వాళ్ళు చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కొండనాబాల్లో RCM స్కూల్ 2000-2001 బ్యాచ్ విద్యార్థులు ఇప్పటికీ 25 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే పాఠశాలలో కలిశారు. ఒకప్పుడు కలిసి చదివిన వారు ఇప్పుడంతా ఉద్యోగాలు, వ్యాపారంలో బిజీ అయినా స్నేహాన్ని మాత్రం మరువలేదు. మొత్తం 55 మంది పూర్వ విద్యార్థులు ఒకే చోట చేరి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంలో మునిగిపోయారు. ఈ కార్యక్రమానికి ముఖ్య కారణం ఒకప్పుడు స్కూల్ లీడర్, తెలుగుదేశం పార్టీ, విశాఖ పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు మరియు కొత్తవలస జిందాల్ ఫ్యాక్టరీ యూనియన్ అధ్యక్షులైనటువంటి లంకా శ్రీను ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటిలాగే ఇప్పుడు కూడా అందరినీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి రీయూనియన్ను గ్రాండ్ సక్సెస్ చేశారు. కానీ అసలు హైలైట్ ఇక్కడే. తమ స్నేహితుడు రామారావు ఇక లేడని తెలిసి అతని యొక్క కుటుంబాన్ని ఆదుకోవాలని వారందరూ నిర్ణయించుకున్నారు. అందరూ కలిసి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించి స్నేహానికి నిజమైన అర్థం చూపించారు. పాఠశాలకు సేవ చేసినటువంటి గురువులు కూడా మర్చిపోలేదు. మాజీ విచారణకర్త గురుశ్రీ వర్గీస్ గారిని, ప్రస్తుత విచారణకర్త గురుశ్రీ గొంకాడ రాజు గారిని ఘనంగా సత్కరించారు. ఇలాంటి స్నేహాలు ఇప్పుడు కాలంలో చాలా అరుదు. మీకు కూడా ఇలా పాత ఫ్రెండ్స్ గుర్తు వచ్చారా? కామెంట్లో మీ యొక్క ఫ్రెండ్ పేరును ట్యాగ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.